ఇన్ని టెన్షన్స్లో ఉన్నప్పుడే బిగ్ బాస్లోకి వెళ్ళారే. అవును. అసలు ఏమన్నా ఆడగలిగారా? నాకు అక్కడ చూస్తున్నప్పుడు బకెట్లో బాలయ్యి నిమ్మకాయ కొట్టేస్తా, దీనికోసం గంటలు గంటలు చర్చలు పెట్టుకొని నిమ్మకాయని నువ్వు రైట్ సైడ్ నుంచి కొట్టేసావా లెఫ్ట్ సైడ్ నుంచి కొట్టేసావా, నిమ్మకాయ అసలు నువ్వు ఎందుకు కొట్టేయాలి, నువ్వు ఆ టీం కదా ఆ టీం. నాకు చాలా చిన్నపిల్లలుగా అంటే కొట్లాటలు ఏంటి సెలెక్ట్ చేసామని చెప్పినప్పుడు మీకు అనిపించలేదా? అలా ఏం లేదు, నేను దానికి రియాక్ట్ అవ్వలేదు అంతే. నాకు లడ్డు ఇవ్వలేదు, ఒకటి ఏదో నామినేషన్, సరే రా లడ్డు నామినేషన్ చేసుకో, దాని గురించి ఏమో ఇంకో లడ్డు సాయంత్రం వచ్చి తీసుకో లడ్డు ఏముంది దాంట్లో. దాని అంటే ఒకవేళ అలాంటి సిచ్యువేషన్స్ కనుక వచ్చి ఉంటే నేను రియాక్ట్ అయ్యాను 2-3 సార్లు. అవును, అది కూడా ఎందుకంటే ఒక బాసిజం చూపించడం, కంట్రోలింగ్ మెంటాలిటీ, ఇదంతా నాది, నువ్వు ముట్టుకోవడానికి లేదండి. ఒక అమ్మాయి ఆకలిస్తుంది, ఒక ఆరెంజ్ ముట్టుకోవడానికి లేదంటే నువ్వెవరు చెప్పడానికి, నువ్వేమన్నా బిగ్ బాసా, వీళ్ళు నీదే నువ్వు ఆరెంజ్ కొన్నావా, నీకు నచ్చలేదంటే నువ్వు తినకు, లేకపోతే ఈ ఆరెంజ్ నచ్చలేదంటే సరే ఈ ఆరెంజ్ పక్కన పెట్టేద్దాం, ఇంకో ఆరెంజ్ తిను అంతే. సో అలా ఏదో గొడవ అయింది. 2 వీక్స్ ఎంజాయ్ చేసినట్టు అనుకోవాలా బిగ్ బాస్లో? చిరాగ్గా ఉన్నట్టు అంటే ఏ రకమైన స్ట్రెస్ లేకుండా, స్ట్రెస్ అంటే ఓన్లీ బయట ఏం జరుగుతుంది అనే ఒక ఊహ తప్ప. మీ మీద మీమ్స్ కూడా చాలా వచ్చినాయి, గమనించారా, చూసారా? అదే దాని జోకులు చాలా వచ్చినాయి. అవి నేను కూడా కొన్ని చూసి నవ్వుకున్నాను. కానీ అంత అంటే మీరు మాట్లాడింది దాన్ని యాంగిల్లో తీసుకున్నారా, లేకపోతే నిజంగా అక్కడ కొన్ని కట్ చేసి బయట పంపిస్తారట కదా? నేను మాట్లాడిన యాజ్ ఇట్ ఈస్గా వచ్చినాయి కదా. సో కానీ సెకండ్ వీక్లో కొంచెం ఫీడ్ తగ్గించారు, మరి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి కదా అనుకున్నారేమో. సో చాలా మంచి జోకులు మిస్ అయినాయి సెకండ్ వీక్లో. అదే ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని హైలైట్ చేస్తుంటారు వాళ్ళు అంతే. సో మీకు ఫస్ట్ బిగ్ బాస్ నుంచి వచ్చిందన్న తర్వాత మీరు ఫీల్ అయింది ఏంటి? కాల్ వస్తే కాల్ వచ్చినప్పుడా అంటే అంతకు ముందు సంవత్సరం కూడా నాకు ఇదే కాల్ వచ్చింది. ఓకే. బట్ 7th సిరీస్ వచ్చినప్పుడు నేను కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళలేకపోయాను. బట్ ఈసారి కూడా వచ్చింది. అదృష్టం పదే తలుపు తట్టినప్పుడు మనం తీయకపోతే కూడా బాగుండదు అనుకొని ఈసారి కూడా యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఉన్నాం, మీకు తెలుసు కదా. సో ఒక 2 రోజులు టైం తీసుకొని ఐ డిసైడెడ్ ఐ షుడ్ గో అని చెప్పి మొత్తం మా ఇంట్లో వాళ్ళందరూ కూడా సరే వెళ్ళరా వెళ్ళి అని చెప్పి పంపించారు. ఎంత వేసుకున్నారేంటి? ఏమీ లేదా, పెద్ద ఏముండదు దాంట్లో, ఏముండదు. నా జీతానికి 2 నెలల జీతం అనుకోండి అంతేనా? అంతే. క్యారెక్టర్స్ ఏదో నడిపిస్తున్నట్టుగా, వెనకాల ఎవరో నడిపిస్తున్నట్టుగా వెళ్తున్నట్టు ఉంటాయి కొంచెం. అస్సలు లేదండి, అంటే వాళ్ళకి వాళ్ళు ఊహించుకొని ఇలా చేద్దాం అనుకోవడం తప్ప. ఇక్కడ ఏమైందంటే మా సీజన్లో ఆల్రెడీ తెలిసిన బ్యాచ్ కొంతమంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు పృథ్వీ, నిఖిల్, యష్మి, ప్రేరణ, నైనిక, వీళ్ళందరూ ఒకరికి, ఆవిడ పేరు ఏంటి విష్ణుప్రియ, వీళ్ళందరికీ ఒకళ్ళొకళ్ళు తెలుసు. మణికంఠ కూడా. ఓహో. వీళ్ళందరూ సీరియల్ బ్యాచ్. వీళ్ళకి తెలియడం వల్ల ఒకళ్ళ క్యారెక్టర్ గురించి ఒకరికి ఐడియా ఉంది, వీడి గేమ్స్ బాగా ఆడతాడు అని వీళ్ళందరికీ తెలుసు. సో వీళ్ళకు నేను, నబీలు అండ్ బెజవాడ బేబక్క అండ్ ఆదిత్యము, మేము ఏలియన్స్, మాకెవరు తెలియదు. సో ఏదైనా నామినేషన్లో, కెప్టెన్సీలో ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళందరూ ఆల్రెడీ బ్యాచ్ కాబట్టి నిఖిల్, ఓకే నిఖిల్ ప్రధానికి నిఖిల్, లేకపోతే ఇంకెవరన్నా యష్మి, అవి కూడా అంతేనా? అభయ్ కొంత పరిచయం ఉందనుకుంటా వీళ్ళతో. అభయ్కి అంత పరిచయం ఉందో లేదు నాకు తెలియదు. అభయ్ కూడా మంచి ఫ్రెండే వాళ్ళకి కూడా. అభయ్ కూడా ఫ్రెండే, ఎందుకంటే నిఖిల్కి మంచి దోస్త్ అనుకుంటా, మామ అనుకుంటుంటాడు. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత లేకపోతే ముందే ఫ్రెండ్ అనుకుంటా. బట్ ఏదైనా ఈ ఫ్రెండ్షిప్స్ వల్ల ఏమైందంటే వాళ్ళకి కెప్టెన్సీలు లేకపోతే నామినేషన్స్లో విష్ణుప్రియ నేను ఏమీ తెలియదు, నాకు ఇతను తెలియదు అని చెప్పి నన్ను నామినేట్ చేసింది. అలా కూడా ఉంటుంది అనమాట. సో బేసికల్లీ ఆల్రెడీ ఒక తెలిసిన గ్యాంగ్ ఉండడం వల్ల ఒక క్లాన్లుకి చీఫ్లు అవ్వడానికి వాటన్నిటికీ అదొక అడ్వాంటేజ్ అయింది వాళ్ళకి. ఓకే. మేము అప్పుడు అట్టిపండులాగా బెజవాడ బేబక్కని ఫస్ట్ వీక్ అవ్వగానే పంపించేయటం అనేది కొంచెం అందరూ కొంచెం బాధపడ్డారు. అవును, అది పాపం కొన్ని ఈక్వేషన్స్ ఇంకా ఆవిడని టార్గెట్ చేశారు వీళ్ళు. కాదు, నాకు ఒకటి అనిపిస్తుందండి, మీరు అనుకున్నారు ఒక యంగ్ బ్యాచ్ని తీసుకోవాలని అనుకున్నారు. యంగ్ బ్యాచ్లో ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేస్తే సరిపోయేది కదా. కొంచెం ప్రొఫైల్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని ఈ రకంగా బయట పంపించడం అనేది తప్పు కదా.
అలా ఏం వాళ్ళకి అన్ని రకాల వాళ్ళు కావాలి సార్. ఇప్పుడు అన్ని రకాల వాళ్ళు కావాలి. గంగవ్వ కూడా వచ్చింది కదా. అవును, గంగవ్వ కూడా మళ్ళీ గంగవ్వని తీసుకొచ్చారు. కాదు, అన్ని రకాల వాళ్ళు కావాలి. వాళ్ళు ఆడకపోతేనే వాళ్ళని బయట పంపించేయాలన్న ఆలోచన ఎందుకని? 1 వీక్ అవ్వగానే 2 వీక్స్ అవ్వగానే బయట పంపించేయటం వీళ్ళ చేతులు కూడా ఏం లేదు సార్. మీరు ఒకసారి అన్నారు అంతా కూడా ఫుల్లీ ప్లాన్డ్గానే జరుగుతుందని అన్నారు సార్. నేను ఇప్పుడు మీరు కదా అండి? అసలు ఇప్పుడు నేను యాక్చువల్గా నేను చెప్తున్నా కదా, కొన్నిసార్లు బిగ్ బాస్ చేతుల్లో కూడా ఉండదు. ఓకే, బిగ్ బాస్ చేతుల్లో ఉన్నది ఏంటి అంటే ఎవరిని హైలైట్ చేయాలి, ఆయన హైలైట్ మాత్రమే చేయగలడు. హార్ట్ఫుల్గా ఆడతారండి అందరు నిజంగా అక్కడ? హార్ట్ఫుల్గానే ఆడతారు, దాంట్లో డౌట్ ఎందుకు. అందరూ హార్ట్ఫుల్గానే ఆడతారు, హార్ట్ఫుల్గా బ్రెయిన్ఫుల్గా. అక్కడ బిగ్ బాస్ ఎంతవరకు చేయగలడు అంటే, ఇప్పుడు సోనియా ఉంది, ఓకే, బాగా నెగిటివిటీ వచ్చింది ఆవిడకి. అవును. సో ఆ నెగిటివిటీ ఉండడం కూడా మనకి అంటే తిట్టుకుంటూనైనా జనాలు చూస్తుంటారు అనేది ఇది ఉంది. సో బయట ఆ నెగిటివిటీ పెరగడం, ఆవిడని ఎవరన్నా సరే గట్టిగా వేసుకుంటే వాళ్ళని హీరోలు చేయడం, అవును, ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈవిడ ఏదో రకంగా ఉండాలి ఇంట్లో, కానీ జనాలు ఆ నెగిటివిటీ ఏ రేంజ్కి వెళ్ళిపోయిందంటే ఈవిడ్ని ఏదో రకంగా బయట పంపించేద్దాం అని చెప్పి ఆవిడ ఓట్లు వేయడం మానేశారు. ఫస్ట్ పాయింట్, ఓట్లు వేయడం మానేసి పొరపాటున ఇంకా ఆవిడ ఫ్యాన్స్ లేకపోతే ఆవిడ పిఆర్ ఆ బ్యాచ్ ఎవరన్నా సరే ఆవిడని గెలిపించేస్తారేమో అనుకొని నెక్స్ట్ ఎవరున్నారు ఆవిడ పైన అంటే ఆదిత్య ఓంకి ఈవినికి మధ్య ఉంది. సో ఆదిత్య ఓంకి ఈవిడ హేటర్స్ అందరూ కూడా ఆదిత్య ఓంకి ఓట్లు వేశారు. ఓకే, అంటే ఆదిత్య ఓం ఇష్టం లేకపోయినా ఆదిత్య ఓంకి వేశారు వీళ్ళంతా. ఈవిడ ఇష్టం లేదు, ఆదిత్య ఓం ఇష్టం లేదు, కానీ ఇద్దరు. కాకపోతే ఈవిడ మీద ద్వేషం కూడా ఉంది. ఆదిత్య ఓం ఓన్లీ న్యూట్రల్, ఆడితే ఆడాడు లేకపోతే లేదు, ఏదో ఉన్నాడు. బట్ ఈవిడ మాత్రం నెగిటివిటీ ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళిపోవాలి అనుకొని ఈయనకి ఓట్లేసి ఈయన కొంచెం పైన కూర్చోపెట్టడం వల్ల బిగ్ బాస్కి ఛాయిసే లేకుండా పోయింది. ఇంకా కంపల్సరీగా ఆవిడ ఈ వీక్ అంటే అప్పటిదాకా ఆవిడ నామినేషన్స్లోకే రాలా. అవును, రావడం బయట పంపించేయడం. సో నేను ఆల్రెడీ నామినేషన్లో ఫస్ట్ దాంట్లో ఉన్నాను, తర్వాత రెండో దాంట్లో అది కూడా జనాలతో కాదు, ఆడియన్స్తో, కంటెస్టెంట్స్తో నేను అనుకొని వచ్చేసాను. లేకపోతే ఒకవేళ నేనే ఉండేవాడేమో అక్కడ. బట్ ఈవిడ విషయంలో మాత్రం చాలా క్లియర్ కట్గా జనాలు గట్టిగా వేశారు. బిగ్ బాస్ ఆఖరి నిమిషం వరకు ఆవిడని సేవ్ చేద్దాం అనుకున్నారు. అయినా కూడా మనకి అది అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ మణికంఠని తీసుకొచ్చి డేంజర్ జోన్లో పెట్టేశారు. ఎక్కడో ఉన్న మణికంఠని తీసుకొచ్చి డేంజర్ జోన్లో పెట్టేసి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మేము ఇది పెడతాం, కంటెస్టెంట్స్ ఎవరిని ఎలిమినేట్ చేస్తే. అవును. సో అప్పుడు కూడా కంటెస్టెంట్స్ కూడా ఆఖరికి సోనియానే పంపించేశారు. అంటే కంటెస్టెంట్స్లో కూడా నెగిటివిటీ ఉంది ఆవిడ మీద. సో ఈవిడ బయటకు వచ్చి ఏమనుకుందంటే, బిగ్ బాస్ నన్ను నెగిటివ్ చేశాడు, బయట అందరికీ నన్ను ఈ రకంగా చూపించాడని తిడుతోంది. అవును. బట్ లోపల బిగ్ బాస్ ఏం చేయలేడు కదా. లోపల ఉన్నది కూడా ఒపీనియనే. సో లోపల కూడా నెగిటివ్ అయింది, బయట కూడా నెగిటివ్ అయింది. ఫైనల్గా ఆవిడ ఇక్కడ జనాలు బిగ్ బాస్ మధ్య గట్టి ఆట జరిగింది. బిగ్ బాస్ ఏదో ఒకటి చేసి చేద్దాం అనుకున్నాడు, కానీ కుదరలా. ఇప్పుడు ఫైనల్గా ఈవిడ వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసుకుంటే లోపల ఉన్న నెగిటివిటీ కన్నా 100 బయట నెగిటివిటీ ఉండేసరికి షాక్ అయిపోయింది. అసలే పెళ్లి కావాల్సిన అమ్మాయి, ఇంకా అది ఇది అనుకుంటూ వాడి కన్సర్న్స్ వాళ్ళకు ఉంటాయి కదా. అవును. తర్వాత కూడా అడిగట, తర్వాత ఏదో వైల్డ్ కార్డు పెట్టో లేకపోతే ఏదో ఒకటి చేసి నేను మళ్ళీ లోపల తీసుకొస్తాను అంటే బిగ్ బాస్కి కావాలి ఈ నెగిటివిటీ. జనాలు ఏం కోరుకుంటున్నారు అనేది పక్కన పెట్టేసేయండి. జనాలు ఆవిడ వద్దనుకున్నా బిగ్ బాస్ ఆవిడని కావాలనుకుంటున్నప్పుడు ఏదో రకంగా పెడతారు. నిఖిల్, పృథ్వీ వీళ్ళిద్దరిని అటాచ్ చేస్తూ ఆవిడని బాగా తిట్టారు, ఎందుకనో అర్థం కాల. నిజంగా అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా? ఏమైనా అన్సీన్ కట్స్ ఏమైనా ఉన్నాయా అక్కడ? అన్సీన్ కట్స్ నాకే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కనబడ్డాయి. అవునా? నేను అక్కడ చూడని కూడా బయటకు వచ్చి చూశాను. అదేంటి అంటే మేము జనరల్గా ఇప్పుడు ఎవరన్నా వాళ్ళిద్దరు కొంచెం క్లోజ్గా ఉంటున్నారు అనుకోండి, ఇట్లా చూడం కదా. బిగ్ బాస్ చూస్తాడు గట్టిగా. అవును, అన్ని చోట్ల కెమెరాలు ఉంటాయి కదా, అలా చూడడం తప్పని కూడా చెప్పలేము. ఎందుకంటే ముందుగానే అక్కడ కెమెరాలు ఉండే హౌస్లోకే కదా నేను పంపించింది. పంపించినప్పుడు చూడకూడదు అంటే తప్పు కదా. నేనంటే ఒక మేనర్స్ ఏదో ఉంటుంది కాబట్టి దాంట్లో వెంటనే వెళ్ళిపోతాం చుట్టుపక్కల. అంటే వాళ్ళు ఏ రకమైన రిలేషన్ అయినా కానీ, అన్న చెల్లెలైనా ఏదైనా మనకు ఎందుకు, అది నన్ ఆఫ్ మై బిజినెస్. అంటే చూసిన జనం ఆ రకంగా అనుకున్నారా, లేకపోతే నిజంగా సోనియా విషయంలో అదే జరిగిందా అనేది ఇక్కడ మీరే రివీల్ చేయాల్సిన అవసరం ఉంది? లేదు సార్, నేను ఎక్కువ పెద్ద పట్టించుకునేవాడిని కాదు. అంటే వాళ్ళందరూ ఒక బ్యాచ్, ఒక గ్రూప్గా ఉన్నారు కదా. సరే, కానీ ఆ గ్రూప్ నుంచి బయటకు వచ్చినప్పుడు మనం మాట్లాడదాం.
వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పర్సనల్గా ఆ ముద్దు ముచ్చట్లు లేకపోతే దాన్ని ఏమంటారు ఆ హగ్గులు ఆ ఓదార్పులు సరే వాళ్ళకి అది న్యాచురల్ అయి ఉండొచ్చు. బట్ నేను అక్కడ కొంచెం పక్కకు వచ్చేసి మీరు ఆదిత్యం గారు కొంచెం ఒక రకంగా ఇద్దరు వాకింగ్ చేసుకుని అంటే ఏంటంటే వీళ్ళంతా ఒక బ్యాచ్ అయిపోయినప్పుడు నాకు మిగిలిన బ్యాచ్ ఎవరయ్యా అంటే ఆదిత్య ఓము నబీలు, అవును, విష్ణుప్రియ, నైనిక, సీత వీళ్ళు ఒక బ్యాచ్ అయిపోయారు అటు సైడ్. వీళ్ళు కానీ మాతో బాగానే ఉండేవాళ్ళు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఏం లేదు. బట్ నేను ఎక్కువ ఏం తోచదు కదా, ఎక్సర్సైజ్ లేదు పాడలేదు, ఇంకా ఏదో వాకింగ్ చేద్దాం తిరుగుతున్నప్పుడు నేను ఆదిత్యము నేను నబీలు తిరుగుతూ ఉండేవాళ్ళు. కానీ బిగ్ బాస్ ఈ సీజన్ ఎవరు అనేది ముందే డిసైడ్ అవుతుందని చెప్పి బయట మాట్లాడుతున్నారు, నిజమేనా? దాంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఆయన చేద్దాం అనుకున్న జనాల చేతిలోనే ఉంటుంది ఫైనల్గా. నిజంగా జనాలు ఓటింగ్ అనేది పర్సంటేజ్ అంత ప్రభావితం చూపిస్తుందో దాంట్లో? చూపించిందిగా. ఆఖరికి దాన్ని కూడా మేనేజ్ చేద్దాం అనుకుంటే మనం చేసేది ఏం లేదు. బట్ మరి ఆదిత్య ఓం గారు ఆయనకు ఉన్న సేవా కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఒక ఊరినంతా కూడా దత్తత తీసుకుని చేస్తున్నప్పుడు వాళ్ళంతా కూడా న్యాచురల్గా సపోర్ట్ ఇస్తారు. మరి అంతకంటే ఎక్కువ సపోర్ట్ వస్తుందా మరి మిగతా వాళ్ళకి? సార్ ఒక్క ఊరు సార్ అది, లేకపోతే 2 ఊర్లు, మహా అయితే 4 ఊర్లు. ప్రపంచంలో ఎన్ని ఊర్లు ఉన్నాయి సార్? ఓకే, ఈ 4 ఊర్లు చేస్తే అయిపోతుంది సార్. అసలు అంతమంది చూస్తున్నారా బిగ్ బాస్? బ్రహ్మాండంగా చూస్తున్నారు. నాకు బయటకు వచ్చిన తర్వాత అదే అర్థమైంది. నో డౌట్ అబౌట్ దట్. బిగ్ బాస్ ఈజ్ రియల్లీ 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 బిగ్ షో. అది నేను ఊహించిన దానికన్నా పెద్దదని నాకు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది. మరి ఇంతమంది విమర్శలు చేస్తున్నారు కదా, అసలు అట్లాంటి షోస్ కండక్ట్ చేయటం ఏంటన్నా గట్టిగా కొంతమంది పొలిటీషియన్స్ కూడా మాట్లాడుతున్నారు కదా, మరి దానికి ఎక్కడా కూడా ఎవరు రియాక్ట్ అవ్వట్లేదా? ఇంకా ప్రతిదానికి ఇప్పుడు రియాక్షన్ ఉంటుంది సార్. ఇప్పుడు ఈ పార్టీ చేసేవాళ్ళు ఆ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ చేసేది ఈ పార్టీ తిడుతూనే ఉంటారు. ప్రతిదానికి ఎక్కడో ఒక చోట ఇది ఉంటుంది. సో అవన్నీ పట్టించుకుంటే ఇంకా చేసినట్టే. కానీ ఆయన ఏమి స్క్రిప్ట్ ఇచ్చి ఇదిగో మీరిద్దరు కౌలించుకోండి, మీ